మాత్రే నమః. అరటి పువ్వుతో పచ్చడి. అరటి పువ్వుతో పచ్చడి కోసం అరటి పువ్వు తెచ్చుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి. దొంగని దాంట్లో పొలని తీసి పక్కనెట్టేసుకోవాలి. ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని ఒక బాణలిలో వేసి ఇలా స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఈ వేరుశనగ పప్పులు వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే బాణలిలో ఒక 2-3 స్పూన్లు తెల్ల నువ్వు పప్పు వేసి సన్నటి సగం మీద వేయించాలి. ఇవి చిటపట్లాడుతూ గంతులు వేస్తూ ఉంటాయి నువ్వులు, అందుకే జాగ్రత్తగా ఇవి సన్న సగం మీద వేయించుకోవాలి. ఇవి వేయించుకొని దాన్ని కూడా మనం వేరుశనగ పప్పులు పెట్టుకున్నాం కదా అక్కడ పెట్టుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ బాణలిలో ఇప్పుడు కొంత నూనె వేసి ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, అంత ఇంగువ వేసి ఈ పోపు సామాను బాగా వేగాలి. వేగిన తర్వాత ఈ పోపు సామాను కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ మీదనే ఒక బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసి మనం బాగు చేసి పెట్టుకున్న అరటి పువ్వులు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి దీని మీద వేసి అన్నాన్ని సగం మీద మగ్గాలి. అరటి పువ్వులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అరటి పువ్వులోను, అరటి కాయల్లోను, అలాగే అరటి దూటలో కూడా ఇది మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి, యూరినరీ ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తుంది అంటారు. తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అరటి దూట చాలా మంచిది. ఆ జ్యూస్ కూడా తరచూ తాగడం వల్ల కూడా మూత్రాశయ వ్యాధులు మనకి రావు. సరే, ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని ఇలా మగ్గిన తర్వాత తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పల్చగా అవుతుంది, బాగుండదు అనమాట. అందుకని తడి లేకుండా చూసుకొని బాగా ఇంకా తడి ఇంకిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిపోవాలి. ఇది చల్లారిన తర్వాత పచ్చడికి రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు సామాన్ ఉంది కదా, ఈ పోపు సామాన్ మీద తగినంత ఉప్పు 2 స్పూన్లు పట్టింది నాకు. 2 స్పూన్లు, 1 స్పూను చింతపండు గుజ్జు వేసి దాన్ని మిక్సీలో ఒక తిప్పుకున్నామంటే గుండ అవుతుంది. ఉప్పును చింతపండు అనమాట. దాని మీదనే మనం మగ్గ పెట్టుకున్న అరటి పూలు ఉన్నాయి అది కూడా వేసి ఇంకోసారి తిప్పామంటే మెత్తపడుతుంది. అప్పుడు ఒక 2 స్పూన్లు మనం వేయించి పెట్టుకున్న గుండ ఉంది కదా, వేరుశనగ పప్పులను నువ్వులు, అది కూడా వేసి ఇంకొక తిప్పండి. కమ్మని కొబ్బరి కంటే బాగుండే అరటి పువ్వు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.